రాష్ట్రంలోని దళితులందరికీ విద్య, ఉద్యోగ, రాజకీయ సమానత్వమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సాతులూరి కుమార్. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక కేబినెట్ చర్చించి 200 పాయింట్ల రోస్టర్ అమలుకి నిర్ణయించిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ వివాదం మొదలైందని, మాలా, మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించారన్నారు. 1997లో షెడ్యూల్డ్ కులాల మధ్య నెలకొన్న సామాజిక అసమానతలు అధ్యయనం చేసేందుకు రామచంద్రరాజు కమిషన్ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ జీవో ప్రకారం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించారని అన్నారు. ముఖ్యంగా వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి రుణపడి ఉంటారన్నారు. ఓన్లీ ఒక మార్గం ఒక్క కులాలకి 53 కులాలకి 23 గొడవించారు. అట్లా కానించి కరెక్ట్ వరకు విచారణ వచ్చింది. అట్లాంటి ఆర్థిక, విద్య, రాజకీయ పరంగా మరి మనకి రిజర్వేషన్ బాగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా జీవో వస్తుంది మనకి. ఈ జీవో వచ్చిన అన్ని కూటమికి ధన్యవాదాలు. మందకృష్ణమాది గారు వీరోచిత పోరాట ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొంది ఈరోజే గవర్నర్ గారి ఆమోదం పొందుతుంది. ఈరోజు సాగినాక రేపు కానీ ఆడియన్స్ రూపంలో మనకి జీవో రాబోతుంది కనుక ఈ విషయంలో మరి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధతతో మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, మాదిగలు న్యాయం చేయడం కోసం ఎంతో శ్రమించారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి ఉద్యమం మొదటి నుండి ఈ రోజుకి ఈ గుజరాత్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ఎంఆర్పిసి ఉద్యమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు ఎర్రపల్లి శ్రీనివాస్ గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా శ్రీ మందకృష్ణమాది గారి తరఫున సామాజిక ఉద్యమ తెలియజేస్తున్నాం. మనం 20,000 వెనకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే గుర్తించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయాల కోసం, ఏ లక్ష్యాల కోసం ఈ నిమ్న వర్గాల అభివృద్ధిని కోరుకున్నారో, ఆ నిమ్న వర్గాల్లో ఉన్న అట్టడు ఉన్న వాడికి కూడా న్యాయం చేయాలని ఏదైతే సంకల్పంతో మహానుభావుడు అంబేద్కర్ గారు పనిచేశారో, ఆ లక్ష్యాలను చేరే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృష్ణమాది గారు చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని